హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ రంజాన్ టు ఆల్. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కువైట్లో శుక్రవారం రంజాన్ జరుగుతుంది, ఇండియాలో శనివారం రంజాన్ జరుగుతుంది. ఈ రంజాన్ నెలలో గాను కొన్ని రూల్స్ అనేవి వచ్చినాయి. అది బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చదవడం అనేది విరుద్ధంగా ఆపేసినారు. సో ఎక్కడైతే శుక్రవారం పూట మస్జిద్లలో నమాజ్ చదువుతుందో అక్కడ మాత్రమే రంజాన్ పండగక నమాజ్ చదువుకోవాలి. రంజాన్ నమాజ్ వచ్చేసి శుక్రవారం ఉదయం 6:08 నమాజ్ అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కువైట్లో జరుగుతున్న వాతావరణ ప్రభావాల వల్ల ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి చాలామంది జాగ్రత్తగా ఉండాలా. అండ్ అందరికీ గుమిగూడి ఉండడము, పార్టీలు చేసుకోవడం, ఫంక్షన్స్ పెట్టుకోవడం, ఇంటి బయట జనాలు ఎక్కువ ఉండడం అట్లాంటివి చేయకూడదు. అండ్ ఇప్పటికైతే అందరికీ తెలిసినది యుద్ధం అనేది జరుగుతుంది ఇరాన్కు, ఇజ్రాయెల్కి, అమెరికాకు. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ అనేది ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. అమెరికా యుఎస్ బేసెస్కు సంబంధించిన మిలిటరీ క్యాంపస్ కానీ, వాళ్ళు ఉండేటువంటి క్యాంపస్ కానీ వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తాను అని చెప్పేసి ఇండైరెక్ట్గానే ఇరాన్ నోటిఫికేషన్ పెట్టేసింది అనమాట. అందులో ముఖ్యంగా యుఎస్ బేస్కు సంబంధించినవి అండ్ అంతేకాకుండా ఆయిల్స్ ఉంటాయి కదా, వాటికి బ్లాస్ట్ చేస్తానని చెప్పేసింది అనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు అందరూ భయపడాల్సిన అవసరం లేదు కువైట్లో ఉండేటువంటి వారు. ఎందుకంటే అది ఇళ్ళ ప్రాంతాలలో, సిటీ మంతకాలలో యుద్ధం అనేది జరగదు. ఆ బిల్డింగ్స్కి కానీ వాటికి యుద్ధం అనేది రాదు. బై ఛాన్స్ ఏమన్నా డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ మిస్యూజ్ అవ్వడం వల్ల పడితే వాటి యొక్క శకలాలు మాత్రమే పడతాయి. అండ్ డైరెక్ట్ వచ్చేసి బాంబ్స్ అనేటివి యుద్ధానికి సంబంధించిన ఆ ప్రాంతాలనే పడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ రోజు నుంచి మనకు సైరన్ కువైట్లో అయితే ఏ విధంగా మోగుతూ ఉంటుందో అదే విధంగా మన మొబైల్స్కి కూడా అలర్ట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే పైన ఒక మిసైల్ కానీ ఒక డ్రోన్ కానీ పోయేటప్పుడు దానికి డిఫెన్స్ చేయడానికి మన కువైట్ డిఫెన్స్ వాళ్ళు కానీ వాటికి చేసేటప్పుడు సో సైరన్ వస్తుంది అనమాట అలర్ట్ కోసము. అదేవిధంగా మొబైల్స్లో కూడా వస్తుంది. సో వాటిని గురించి కంగారు పడవద్దు. అండ్ ఈరోజు రంజాన్ కాబట్టి అందరూ ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.